హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యూస్ అప్డేట్లో చూసినట్టయితే అమ్మ ఒడికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే తెలుసుకుందాం. అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి హైకోర్టు అయితే స్టే అవ్వడం జరిగింది మరొకసారి కొన్ని భూముల పైన. అవేంటి దాని డీటెయిల్స్ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. అలాగే ఏపీలో ఇంకొక పథకం అయితే వాయిదా పడింది, దాని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేషన్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అమ్మ ఒడికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అర్హులకు అమ్మ ఒడి అందించేలా ఎమ్మెల్యే గారి కృషి. తాడిగడప పెనుమలూరు మండలంలో అర్హులైన మరో 8,000 మందికి అమ్మఒడి పథకం నిధులు వారి ఖాతాలో జమ కాలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు మండలంలో ఇంకా ఎంతమందికి ఈ పథకం ద్వారా నిధులు రాలేదనే విషయాన్ని ఎంపీడీఓ విమాదేవి గారి ద్వారా తెలుసుకున్నారు. ఖాతాదారులు ఖాతా నెంబర్లు తప్పుపడడం, అలాగే కరెంటు బిల్లులు ఎక్కువ రావడం, పొలం ఎక్కువ రావడం, అలాగే పొలం 3 ఎకరాల పైబడి ఉండడం తదితర కారణాలతో ఈ పథకాల ఫలాలు అయితే అందలేదు. అందులో చాలా మంది అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా తప్పులను అయితే సరిచేసుకున్నారు. జనవరిలో అందాల్సిన ఈ పథకం ఎప్పటిదాకా రాకపోవడంతో ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నతాధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లారు. అంటే ఇది ఈ ఒక్క చోటగానే ఉండదు, ఇలాంటి ఎక్కడైనా జరిగినట్లయితే మొత్తం అన్ని ఏరియాలు, అన్ని జిల్లాల్లో కూడా ఈ ఒక సరిచేశారంటే ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుంది. చాలా మందికి ఇప్పటికే రెండోసారి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. స్కూల్స్కి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఒకసారి మళ్ళీ రీఅప్లై చేసుకోండి అని చెప్పేసి మనం కూడా వీడియో అయితే పెట్టాం. మీకు ఏమన్నా మిస్టేక్స్ ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఎలా తెలుసుకోవాలని ఒకసారి ఇక్కడ చూడండి. గూగుల్లో జగనన్న అమ్మఒడి, మీరు జస్ట్ గూగుల్లో అమ్మఒడి అని కొట్టినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనుక మీరు క్లిక్ చేస్తే అమ్మఒడి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ క్లిక్ హెర్ సెర్చ్ చైల్డ్ డీటెయిల్స్ ఫర్ అమ్మఒడి స్కీమ్ అని ఉంటుంది. ఒకసారి ఇది కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మదర్ గార్డియన్ ఆధార్ కార్డ్ ఎవరైతే ఉన్నారో పిల్లల తల్లిదండ్రులు వారి యొక్క ఆధార్ కార్డ్ అయితే మీరు మదర్ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి కొంచెం జూమ్ చేస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం గతంలో టైప్ చేసిన ఆధార్ కార్డులు అయితే ఒకటి ఉండడం జరిగింది. మన సబ్స్క్రైబర్ ఎవరిదో. ఇక్కడైతే క్యాప్చా కోడ్ కొట్టాలి. మీరు ఎన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్లోనే కొట్టాల్సి ఉంటుంది. చూడండి, SRUAPD. ఓకే, ఈ క్యాప్చా కోడ్ అయితే కొట్టి గెట్ డీటెయిల్స్ అని కొట్టండి. గెట్ డీటెయిల్స్ అని కొట్టినట్లయితే కనుక ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రీజన్ ఉంటుంది ఎందుకు అమ్మఒడి పడలేదు అనేసి. ఇక్కడ చూసారు కదా, ఫోర్ వీలర్ ఉన్నట్టుగా రావడం జరిగింది. వీళ్ళకి నిజంగా 4 వీలర్ ఉంటే రాదు. ఒకవేళ 4 వీలర్ లేకుండా వచ్చినట్లయితే కనుక మీరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నుంచి ఒక కాగితం అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఒక ఫామ్ అయితే మాకు 4 వీలర్ లేదు అని చెప్పేసి. సో లేదా గతంలో వాళ్ళు ఎవరైనా కారు కొనుక్కొని వేరే వారికి అమ్మేసినప్పటికీ వారి పేరు మీద ఉండిపోయినా ఇలాగైతే 4 వీలర్ అని రావడం జరుగుతుంది. సో ఇంకా మీకు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే పొలం ఎక్కువ ఉందా లేదా కరెంటు బిల్ అనేది ఇక్కడ రీజన్ అయితే చెప్పడం జరుగుతుంది. అది మీరు క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి ఈ 4 వీలర్ కానీ కరెంటు బిల్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మీరు ఇది కనుక క్లియర్ చేయించుకొని ఇక్కడ ఏమైతే వచ్చింది అనేది మీరు క్లియర్ చేయించుకొని మళ్ళీ రీఅప్లై చేసుకున్నట్లయితే కంపల్సరీ అమ్మఒడి అయితే రావడానికి అవకాశం ఉంది. ఏంటంటే రెండు కలిపి జనవరిలోనే వేసే అవకాశం ఎక్కువగా ఉందని చాలా మటుకు చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో అప్డేట్ చూసినట్లయితే కనుక ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు వచ్చిన అప్డేట్. ఇంకా మనకి పేపర్స్లో వాటిలో కూడా ఇంకా రాకపోవచ్చు, మీరు సెర్చ్ చేసినా ఇది ఇప్పుడే వచ్చిన అప్డేట్. ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం చేపట్టిన మరో భూసేకరణ వ్యవహారంలో జగన్ సర్కార్కి ఎదురుదెబ్బ తప్పలేదు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఆవ భూముల పంపిణీతో పాటు మరికొన్ని చోట్ల వివాదాస్పద భూములు సేకరించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదే క్రమంలోని రాజమండ్రిలో వైశ్య సదన్ భూముల సేకరణపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు నిర్ణయంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. రాజమండ్రిలోని వైశ్య సదనకు చెందిన 32 ఎకరాల భూములను అధికారులు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సేకరించారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైశ్య సదన్ నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిగిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. వైశ్య సదన్ భూములను అధికారులు సేకరించకుండా స్టే విధించింది. దీంతో ఇదే జిల్లాలో మూడోసారి భూముల సేకరణపై హైకోర్టు స్టే ఇచ్చినట్లయింది. గతంలోనూ మడ అడవులు అలాగే ఆవు భూముల వ్యవహారాల్లో కూడా ప్రభుత్వానికి అయితే ఎదురుదెబ్బలు తప్పలేదు. సో ఇప్పుడు ఆవు భూములు అలాగే మడ అడవులు, నెక్స్ట్ ఇంకోటి వచ్చి మైనింగ్ భూములని ఇలాగైతే చాలాసార్లు ఇవైతే తీసుకొద్దన్నారు. విద్యా భూములు అన్నింటిలో ఇప్పుడు మళ్ళీ కొత్తగా వైశ్య సదన్ సంబంధించి ఎక్కడైనా భూములు కానీ కొన్నట్లయితే అవి కూడా తీసుకోకూడదని చెప్పేసి హైకోర్టు అయితే స్టే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పలు చోట్ల 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు భూములను అయితే సేకరించడం మొదలుపెట్టారు. పలు చోట్ల అభ్యంతరాలు వ్యక్తమైనా లెక్క చేయకుండా అధికారులు సేకరించడం మొదలుపెట్టారు. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలోనే 3 చోట్ల సమస్యలు తలెత్తడంతో ఈ జిల్లాలో భూసేకరణ వ్యవహారంపై తీవ్ర విమర్శలు పాలవుతోందని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇది ఒక చోట న్యూస్. ఇప్పుడు ఆవ భూములకు సంబంధించి ఒక చోట వచ్చిందంటే ఇంకా టోటల్గా ఎక్కడైతే ఇళ్ళపడాలు అవుతారో అన్నింటికి కూడా వర్తించడం జరుగుతుంది. అలాగే
కాలేజ్ భూములన్నా అలాగే మడ అడవులు ఇలాంటి ఏదొచ్చినా ఒక చోట అంటూ కేసు అంటూ రావడం జరిగితే స్టే అంటూ విధించడం జరిగితే ఇంకెక్కడ కూడా ఈ సేకరించడానికి అయితే అవకాశం ఉండదు. అలాగే వయసు సదన్ ఇప్పుడొచ్చి ఈ ఆర్య వయసు సదన్కి సంబంధించి భూములు అయితే కనుక ఇప్పుడు వయసు సదన్ భూములు అయితే కనుక దీనికి సంబంధించి కూడా కోర్టు స్టే అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇప్పటికి ఎక్కడైనా అలాంటి సేకరించి ఉన్నట్లయితే అవి కూడా సేకరించడానికి అయితే అవ్వదు. సో మరొకసారి అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇంకొక స్టే అయితే రావడం జరిగింది. మరి ఎప్పటికి అమలు అవుతుంది అనేది అయితే చూడాలి. అక్టోబర్ 2 ఖచ్చితంగా ఇస్తారా ఎవరా అనేది డైలమాలో ఉంది. మేము కూడా చాలా మంది అడుగుతున్నారు ఇంకా ఇళ్ల పట్టాలు ఇస్తారా అక్టోబర్ 2కని. సో ఇప్పుడైతే ఏం చెప్పే పరిస్థితిలో లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్ళే ముందు కంపల్సరీ ఇప్పటిదాకా లైక్ చేయనట్లయితే కనుక ఎవరైనా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏపీలో అమలుపరిచే మరో పథకమైన జగనన్న విద్యా కానుకకు సంబంధించి ఈ పథకం అయితే వాయిదా పడడం జరిగింది. ప్రతి విద్యార్థికి 3 జతల యూనిఫామ్లు అలాగే 3 జతల యూనిఫామ్ సంబంధించిన క్లాత్ ఇవ్వడం జరుగుతుంది. షూ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 జతల సాక్స్లు, బ్యాగు, బెల్ట్, అలాగే నోట్ బుక్స్, అలాగే పాఠ్య పుస్తకాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది విద్యా కానుకకు సంబంధించి ఈ పథకంలో. 1 నుంచి 10వ తరగతి చదివే 42 లక్షల మందికి పైగా విద్యా కానుక అయితే అందనుంది. కాకపోతే ఏంటంటే ఈ స్కూల్స్ అనేవి అంటే ఇది సెప్టెంబర్ 5వ తారీఖున అయితే కనుక ఈ పథకం రానుంది. బట్ అయితే కనుక స్కూల్స్ వాయిదా పడిన ఈ నేపథ్యంలో దీన్ని అక్టోబర్ 5కి అయితే వాయిదా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి యూనిఫామ్ సంబంధించి క్లాత్ కుట్టుపూలు కూడా అమ్మఒడి ఖాతాలోనే తల్లులకైతే వేయడం జరుగుతుంది. సో రేపు అమలు అవ్వాల్సిన అంటే సెప్టెంబర్ 5వ తారీఖున అమలు అవ్వాల్సిన విద్యా కానుక అనే పథకాన్ని అక్టోబర్ 5కి అయితే వాయిదా వేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు అప్డేట్స్ అయితే కనుక వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.